నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. మంత్రి గిరీష్ మహాజన్ మహారాష్ట్ర మంత్రి చేపట్టిన కార్యక్రమంపై అక్కడి మహిళ విరుచుకుపడింది అనే అంశంపై విశ్లేషణ. ఎక్కడైనా సరే సామాన్య ప్రజానికానికి రహదారుల్లో కానీ నడి రోడ్లలో కానీ అడ్డంకులు అనేటివి ఉండకూడదు. ట్రాఫిక్ సమస్య అనేది రాజకీయ నాయకులే సృష్టిస్తే మా పరిస్థితి ఏమిటి? నేను స్కూలుకు వెళ్ళి మా పిల్లలను తెచ్చుకోవాలి. మీరు గంటల తరబడి రహదారులలో ధర్నాలు నిరసనలు చేస్తే మా సామాన్య ప్రజానికం పరిస్థితి ఏమిటి అని ఓ మహిళ డైరెక్ట్గానే పోలీస్ అధికారులను నిలదీయడం ఇది మహారాష్ట్ర మీడియాలో, సోషల్ మీడియాలో సంచలనమైన వార్తా నిలిచింది. అసలు మీకు నిరసన చేయడానికి నడి రోడ్లే దొరికాయా? మైదానాలలో కానీ ఆ తర్వాత ఇతర రకాలైన భవనాలలో కానీ మీరు నిరసన కార్యక్రమాలను చేపట్టాలి. నడి రోడ్లలో ప్రజలకు ఆటంకం కలిగించే విధంగా చేయడం ఇది సబబు కాదు అన్నది మొత్తం ఆ రాష్ట్రంలో ఉండే ప్రజానికం అంతా ఆ మహిళకే సపోర్ట్ చేస్తున్నట్లు స్పష్టంగా మీడియా కూడా వార్తా కథనాలు ఇస్తూ ఉంది. ఒక సామాన్యమైన మహిళ ఈ విధంగా అధికారులను ప్రశ్నించడం, రాజకీయ నాయకులపై దుమ్మెత్తిపోయడం, ముఖ్యంగా అక్కడి మహారాష్ట్ర మంత్రి ఈ విషయంపై చాలా అవమానకరమైన పరిస్థితులు నెలకొన్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎవరైనా రోడ్లలో రాజకీయ నాయకులు నిరసన కార్యక్రమాలు చేస్తే అది ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు అని మొత్తం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, రాజకీయ నాయకులు కూడా గమనించాల్సి ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో. ఇది నాకు అందిన సమాచారం ప్రకారం నేను ఈ వీడియో చేశా. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఇది ఎవరిని ఉద్దేశించి, ఎవరిని కించపరచడానికి నేను ఈ వీడియో చేయలేదు. How long before you allow the damn traffic? No, I've been waiting. I have to pick up my dumb child. I've been standing. When are you moving? There is an empty ground there. Go shout there. मैदान में जाके बोलिए ट्रैफिक को रोकते नहीं. Okay? 1 hour we've been waiting, standing there. यहाँ रहते हैं. आपको क्या प्रॉब्लम है? मुझे प्रॉब्लम है कि मैं इस रोड पर 1 घंटे से ज्यादा खड़ी हूँ. क्यों खड़ी हूँ?